నా పేరు జారుపుల ఏడుకొండలు, మూడోరు మాలమహల్ జేఏసీ నాయకులు. అలాగే ఈరోజు మరి ఆలోచన చేస్తే చాలా బాధాకరమైన విషయం. మరి స్వతంత్రం వచ్చి నాలైనప్పటికీ ఇంకా దళితుల్ని మరి గొడ్డును బాధినట్టు బాధే సంస్కృతి ఈవేళ సమాజంలో కనబడుతూ ఉంది. ఈవేళ నిన్న 2 రోజుల క్రితం జరిగిన అమలాపురంలో జరిగిన ఒక సంఘటన మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇది మరి ఒక ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇది ఒక పెద్ద ర్యాకెట్గా తయారయ్యి రాయల్ కాలేజ్ యాజమాన్యం ద్వారా జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన చర్య. దీంట్లో భాగంగానే మరి ఐనవేలి మండలంలో ఉన్నటువంటి సకిలే రాజు అనే వ్యక్తి 2 లక్షలకి ఇవ్వడం ఉద్యోగం కావాలని, అలాగే దానికి మధ్యవర్తిగా ఉన్న దోనుపాటి మహేష్ని మరి డబ్బులు ఇస్తామని రప్పించి అతి దుర్మార్గంగా, అతి పాశవికంగా మరి సమాజంలో లేనటువంటి విధంగా ఈవేళ దుర్మార్గం కొట్టి చేసిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. దీన్ని ముఖ్యంగా నేను ఎందుకు ఆలోచించానంటే మరి ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారు అనుచరులు మరి ఇంత దుర్మార్గం చేస్తున్నారంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి మరి అనుచరుల ద్వారా దళితులను కొట్టమని చెప్పమని అతనికి మంత్రి పదవి ఇచ్చిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని వేళ వెంటనే ప్రభుత్వం దీన్ని మరి సుమోటోగా తీసుకుని కోర్టు కూడా సుమోటో తీసుకుని కేసు ఫైల్ చేయాలి. అదేవిధంగా మరి వీళ్ళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే అతను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి అతను కూడా ప్రాసిక్యూట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ అదేవిధంగా అక్కడ జరిగినటువంటి గుర్తుల మరి విజయ్ కుమార్, అలాగే మరి రాయల్ కాలేజ్ యాజమాన్యాన్ని ముందు కాలేజీని కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆ గుర్తుల మరి ఎల్లమేలి విజయ్ కుమార్, గుత్తుల విజయ్ ఇద్దరిని కూడా మరి అరెస్ట్ చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి అతను ప్రాసిక్యూట్ చేయవలసిందిగా మరి తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని మరి ఇక్కడితో ఈ విషయం ఆగదు. మరి రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని మరి ఉధృతం చేసి మరి దీని ఇంకా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాస్, రిపబ్లికన్ పార్టీ జిల్లా కార్యదర్శి. అయితే ఇటీవల కాలంలో అమలాపురంలో ఉన్నటువంటి రాయల్ కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీని అడ్డాగా తీసుకుని కార్మిక శాఖ మంత్రి అనుచరులు కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేస్తూ కొంతకాలంగా లక్షలాది రూపాయలు దందా చేయడం జరిగింది. అందులో భాగంగానే సరేళ్ల నరేష్ అనే వ్యక్తి దగ్గర 2 లక్షల రూపాయల ఉద్యోగం అమలాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు తీసుకుని దానికి మధ్యవర్తిగా దోనిపాటి మహేష్ అనే ఆయన్ని పెట్టడం జరిగింది. అయితే ఆ మధ్యవర్తి మీద ఈ డబ్బుల విషయంలో ఒత్తిడి ఎక్కువడం వల్ల ఆ దోనిపాటి మహేష్ అన్న ఆయన ఈ రాయల్ కాలేజీ యాజమాన్యాన్ని అడగగా ఆయన్ని పిలిపించుకొని మాట్లాడదాం రమ్మని చెప్పి అతన్ని కొబ్బరి చెట్టు కమ్మలతో అతి దారుణంగా హింసించి ఈవేళ ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. అందుకనేసి వీటన్నిటికీ కూడా కారణం రాయల్ కాలేజీని వెంటనే దాని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మంత్రి అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబములకు ఎవరైతే మహేష్ బాధితుడు ఉన్నాడో ఆయన కుటుంబం ఆదుకొని అతనికి ఆరోగ్యకరమైనటువంటి వైద్యం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని మరియు అతనికి నష్టపరిహారం చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే ఈ దందాలన్నిటిని కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి సుభాష్ మరియు అతను అనుసరులే కనుక వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దందాలు చేసినటువంటి మంత్రిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.